ల్యాండ్ ఆపరేషన్స్‌లో ఏదైతే రెవెన్యూ రికార్డ్స్‌లో ఇప్పుడు మెయిన్‌గా మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఎక్కువున్నాయి. అవి ఎలాంటివంటే భూమి ఉండేవాడి పేరు ఉండదు. మిగతా అన్ని పేర్లనేది అక్కడ ఉండడం గాని, ఉండే ఎక్స్‌టెంట్ కంటే ఎక్కువ ఉండడం, తక్కువ ఉండడం అట్లాంటివన్నీ మెయిన్‌గా టెక్స్ట్ సమ్ ఆఫ్ ద డేటాబేస్‌లో ఉండే రిలేషన్స్ అన్నీ టెక్స్ట్ వైస్ వెళ్తున్నాయి. జియో స్పేషల్ వైస్ రిలేషన్స్ అనేది మిస్ అవుతున్నాయి. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఇవి మెయిన్‌గా మనం ఇవి ఎలా ఓవర్‌కమ్ చేయాలి అది మన కన్సర్న్. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఏదైతే మనకిక్కడ ఇది ఆర్‌డిఓ అని ఎంత జీఈఎస్ సంబంధించి ల్యాండ్ కవర్ మానిటర్ చేసే టీమ్స్. తర్వాత వచ్చేసి మండల్ లెవెల్ సంబంధించిన ల్యాండ్ కవర్స్ అన్నీ ఒకరి కింద ఇవ్వడం. ఇంకా తక్కువకి వచ్చినప్పుడు విలేజ్ సంబంధించిన ల్యాండ్ కవర్ మొత్తం ఇంకొకరికి ఇవ్వడం. ఇంకా గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఫార్మర్కి ల్యాండ్ కవర్ ఏదైతే ఉందో అతని లాగిన్లోకి రావడం. ఇంతవరకు బాగుంది. ఇక్కడ మొత్తం మనం మొత్తం చూసుకున్నప్పుడు ఏదైతే మనం ఇక్కడ హిస్టరీ ఏదైతే ఉందో ఈ రిఫ్లెక్షన్ అబ్స్ట్రాక్ట్ అంటే మనకి హిస్టరీ ఏదైతే ఉంటుందో ల్యాండ్ కవర్కి సంబంధించి హిస్టరీ మొత్తం ఆ, మనకి ఇక్కడ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో ఉంటుంది. అది ఏమన్నా ఉంటే వాటిలో కూడా అన్ని తప్పులు ఉన్నాయని చెప్పేసి చాలా చాలా యూట్యూబ్ ఛానల్స్లో డిస్కషన్ కూడా చేస్తున్నారు. ఈ, ఢిల్లీ రైల్వే స్టేషన్ కూడా ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారని చెప్పేసి కూడా కొన్ని ఏదో చెప్తా ఉన్నారు. అట్లా ఆ విధంగా ఆ, సంబంధం లేకుండా డేటా అనేది ఉంటూ ఉందని దీన్ని ఒకే డేటా సెంట్రలైజ్డ్లో తీసుకురావడం బ్యాంక్ స్టేట్మెంట్లో ఎలా హిస్టరీ జనరేట్ అవుతుందో ఇక్కడ ల్యాండ్ కవర్కి సంబంధించిన హిస్టరీ ఏదైతే ఉందో వన్స్ ఇక్కడ డిలీట్ చేయగానే ఇక్కడ మెయిన్గా ఇక్కడ ల్యాండ్ కవర్కి సంబంధించిన మానిటర్ చేసే టీమ్స్ ఎవరవుతున్నారో తాలూకా లెవెల్లో మానిటర్ చేసే టీం ఒకరు, మండల లెవెల్లో ల్యాండ్ కవర్ జిఎస్ ల్యాండ్ కవర్ మానిటర్ చేసే డేటా ఎంట్రీ టీము, విలేజ్ లెవెల్లో చేసేది. ఈ డేటా ఎంతమంది ఉన్నా కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. నేరుగా ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఫార్మర్ ఉన్నారో అతనికి కొన్ని వెసులుబాట్లు ఇవ్వడం, అతనే అతని క్రాఫ్ట్ నమోదు చేసుకోవడం, అతని ఫీల్డ్లో ల్యాండ్ కవర్ ఎక్కడ ఎగ్జిస్టింగ్లో ఉందో తీసుకోవడం. మెయిన్గా ఏదైతే మీ భూములు తప్పులు తడకగా ఉందో, మీ భూమి అనేది ఏదైతే ఉందో తప్పులు తడక అంటే ఈ మిస్టేక్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే ల్యాండ్ గ్రౌండ్ లెవెల్లో డ్రాఫ్టింగ్ ఏదైతే ఓవర్ ఫిట్లో డేటా ఎంట్రీలోకి రావడం అట్లాంటి యూస్ కేసెస్ అనేది మనం కొద్దిగా మెయిన్గా గమనించవచ్చు. డీప్గా మనం చూసుకున్నప్పుడు ఒక విలేజ్ని యూస్ కేస్గా తీసుకున్నప్పుడు వేరియస్ డేటా క్లీనింగ్ టెక్నిక్స్ అప్లై చేసినప్పుడు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది ఈ వే ఆఫ్ అప్రోచ్. ఇది బాగుంది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే సెంట్రలైజ్ సింక్ అనేది డేటా ఉండట్లేదు. దీన్ని ఎలా చేయాలి? నెట్వర్క్లో మనం హెచ్టిటిపి ద్వారా ఒక సర్వీస్ను వచ్చేసి ఎఫిషియెంట్గా డెలివరీ చేయాలంటే హెచ్టిటిపి డబ్ల్యూడబ్ల్యూ అనే సర్వీస్ పాపులర్ అయింది. అంటే వెబ్ ద్వారా సర్వీసెస్ ఇవ్వడం. ఇప్పుడు దాకా చూసుకున్నప్పుడు హెచ్టిటిపి ట్రాఫిక్ ద్వారా మనం బ్యాక్ సైడ్ ట్రాఫిక్ మనకు కావాల్సిన సినారియోలో హాఫ్ టు ఫ్లెక్స్ వేనే మనం ఇప్పుడు దాకా డేటా ఎక్స్చేంజ్ అంటే క్లయింట్ ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ టైంలో మాత్రమే డేటా ఏదైతే ఉందో అది వెసులుబాటు చేయడం అది ఉంది. అది డ్రాబ్యాక్స్ వస్తున్నాయి కాదు. నాకు ఫార్మర్కి కానీ ఏదైతే ఇక్కడ ఇక్కడ ఎవరైతే టీమ్స్ ఎవరైతే ఉన్నారో ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఫార్మరో లేకుంటే ల్యాండ్ ఎక్కడ బై చేస్తున్నారో వాళ్ళకి విలేజ్ లెవెల్కి సంబంధించిన ల్యాండ్, మండల లెవెల్కి సంబంధించిన ల్యాండ్ కవర్ టీం కానీ అది తాలూకా లెవెల్కి సంబంధించింది, అదే డిస్టిక్ లెవెల్ కలెక్టర్ ఎవరో ఉంటారో అది తెలిసి ఆ కలెక్టర్కి ఏదైనా చెప్పుకుంటే ఈ గ్రౌండ్ లెవెల్కి వచ్చింది అనుకో వీళ్ళు కిందన్ని ఇబ్బంది పెట్టడం తప్పితేమీ కొంత ఎఫిషియెంట్గా వర్క్ అనేది జరగదన్నట్టు కొద్ది కంప్లైంట్స్ అనేది యూట్యూబ్ ఛానల్స్ చెప్తా ఉంటారు కొంతమంది. కాకపోతే అది వాళ్ళ కంప్లైంట్ ఇచ్చి ఇట్లా రావడం కాదు సినారియో. ఇక్కడ ఫుల్ డూప్లెక్స్ నెట్వర్క్లో ఫుల్ డూప్లెక్స్లో మనం డేటా ఎలా చేయాలి? ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ల్యాండ్ కవర్ ఉంది, సపోజ్ నేను ఇక్కడ డిలీట్ చేశానంటే ఫార్మర్ లాగిన్లో ఆ డేటా ఇన్స్టెంట్గా రిఫ్లెక్ట్ అవ్వాలి వితౌట్ పర్సన్ చేంజ్ చేయగానే ఉండే విండోస్లోనే ఆటోమేటిక్గా చేంజ్ అవ్వాలి.
దట్ ఈస్ ద కన్సర్న్. ఆటోమేటిక్గా చేంజ్ ఎలా అవుతుందో చూద్దాం. Once ఇక్కడ సర్వే నెంబర్ ఇది 172 అనే నెంబర్ని ఇక్కడ డిలీట్ చేస్తున్నాను, ఇక్కడ రీఫ్రెష్ చేయట్లేదు, అది గమనించవచ్చు. ఇక్కడ నేను డిలీట్ చేస్తున్నాను నెంబర్ అంతా, డిలీట్ చేస్తున్నాను నెంబర్ 172 నెంబర్ వచ్చేస్తుంది. ఇక్కడ డిలీట్ చేయంగానే ఇక్కడ కన్సర్న్ అడుగుతుంది. వన్స్ ఇక్కడ డిలీట్ చేయగానే ఫార్మర్కి సంబంధించిన కన్సర్న్ విలేజ్ లెవెల్ సంబంధించిన మానిటరింగ్ టీమ్, అదేవిధంగా మండలు, అదేవిధంగా ఏదైతే తాలూకా లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, ఏది పీస్ ఆఫ్ ల్యాండ్ కవర్ తీయాల్సిన అది ఎట్ ఎ టైం ఇన్స్టెంట్గా ఇక్కడ డిలీట్ అని ఇవ్వగానే ఈ చేంజ్ చూసావని ఇక్కడ ఇక్కడ డిలీట్ అనేది కంప్లీట్ అవ్వగానే ఈ చేంజ్ వచ్చేసి రెండిట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది ఈ బ్రౌజర్లో, ఈ బ్రౌజర్లో. వన్స్ ఇట్ విల్ బి రిమూవ్డ్, మీరు ఆ చేంజ్ ఇక్కడ రిఫ్లెక్ట్ చేసి చూసుంటారు. అదేవిధంగా అనదర్ పీస్ కూడా ఇక్కడ డిలీట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ మిడిల్లో వితౌట్ రిఫ్రెషింగ్ ఆటోమేటికల్గా సెంట్రల్ వాయిస్గా చేంజ్ మీరు కొద్దిగా ఈ బ్రౌజర్లో గమనిస్తారు. చూడండి, నేను రీఫ్రెష్ చేయట్లేదు. ఈ బ్రౌజర్ చూసావా, అక్కడ ఇక్కడ ఆటోమేటిక్గా ఏదైతే ఈ పీస్ ఏదైతే ఉందో అది డిలీట్ అయింది. ఇక్కడ కూడా పీస్ ఏదైతే ఉందో అది ఇన్స్టెంట్గా డిలీట్ అయింది. మీన్స్ హియర్ ఫుల్ డూప్లెక్స్ ఫంక్షనాలిటీ అనేది వర్క్ అయింది. ప్రీవియస్గా ఈ లేయర్ అయితే ఉందో అది డిలీట్ అయింది, ఫర్దర్గా ఈ లేయర్ అయితే డిలీట్ అయింది. వన్స్ ఇక్కడ డేటాబేస్లో ఉండే ఆర్డిబిఎంఎస్ రికార్డ్స్లో స్మాల్ చేంజ్ అనేది ఇక్కడ జరిగిందో ఆటోమేటిక్గా కరెక్షన్ అనేది వచ్చేసి ఇన్స్టెంట్గా ఈ ఫార్మర్కి సంబంధించిన దాంట్లో రిఫ్లెక్ట్ అయింది. దానికి సంబంధించిన విలేజ్ లెవెల్కి సంబంధించిన మానిటరింగ్ టీమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాంట్లో రిఫ్లెక్ట్ అయింది, ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది, ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. ఈ కన్సర్న్ ద్వారా ఏమవుతుందంటే ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ఏది చేంజ్ చేశారో ఫార్మర్కి తెలియగా ఉన్నాడానికి అతనికి సంబంధించిన ఎట్లా మారుతున్నాయో, తగ్గించారా, పెంచారా, ఎక్కడ తప్పులు ఉన్నాయి అనే ఏదైతే నెసెసిటీ ఉందో అది ఇన్స్టెంట్గా చేంజ్ అవడం అనేది ఇక్కడ గమనించవచ్చు కదా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫుల్ డూప్లెక్స్ యూజింగ్ ఫుల్ డూప్లెక్స్. ఇప్పుడు మనకు రెస్ట్ కాల్స్ ద్వారా మనం కమ్యూనికేట్, రెస్ట్ కాల్స్లో మనకు ఆఫ్ డూప్లెక్స్ అన్నట్టు. ఎప్పుడైతే మనకు నీడ్ ఏదైతే ఉందో అంటే ఇక్కడ వెబ్ బ్రౌజర్లో నీడ్ నాకు ఇట్లా అవసరం ఉంది అన్నప్పుడు మాత్రమే ఇక్కడ డేటా మోడిఫికేషన్ అనేది 2 ప్లేసెస్లో అవుతుంది. అది కాదు కదా నాకు సినారియో, విండో అనేది ఓపెన్లో ఉంటుంది, ఇన్స్టెంట్గా అక్కడ ఏదైతే చేంజ్ జరుగుతుందో ఇన్స్టెంట్గా రియల్ టైంలో నాకు ఇక్కడ మోడిఫికేషన్ అవ్వాలి. ఫస్ట్ హ్యాండ్ షేక్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఎంతమంది అయితే ఆ డేటాను మానిటర్ చేస్తున్నో ఇన్స్టెంట్గా ఎన్ని చేంజ్ అవుతుందో ఆ చేంజ్ అనేది రిఫ్లెక్ట్ యూస్ కేసు రియల్ టైం రీసర్వే అట్లాంటి వాటిల్లో మామూలుగా వాడచ్చు. ఎట్లాంటివంటే విలేజ్ లెవెల్ ఒక ప్రాజెక్ట్గా తీసుకుంటున్నా, ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు ఈ డ్రాఫ్టింగ్లో సబ్ ఎంట్రీస్ అంటే సో సర్వే నెంబర్లో సర్వే నెంబర్ తీసుకున్నప్పుడు దాంట్లో ఎన్ నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ జస్ట్ కల్టివేట్ చేసుకుంటా ఆ మొక్కలు యాడ్ చేసుకుంటూ వచ్చారు. ఇన్స్టెంట్గా చేంజ్ అక్కడ ఫీల్డ్ లెవెల్లో యాడ్ చేయడం, ఇన్స్టెంట్గా డేటాను వచ్చేసి మనం ఇక్కడ మానిటర్ చేయొచ్చు. ఈ వేలో వచ్చేసి మనం మెజారిటీ ఆఫ్ డూప్లెక్స్ ఏదైతే మనకు ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అవి ఎంతవరకు డేటా అనేది ప్రోగ్రెస్లో ఉందో అట్లాంటివి వచ్చేసి మానిటర్ చేయొచ్చు. దిస్ ఈస్ full duplex use case for GES, advanced GES operations. Thank you. Goodbye.